No brides, grooms, photographer or reel makers were harmed during this shoot. చిన్నప్పటి నుంచి నాకు ఫోటోగ్రఫీ అంటే పిచ్చి. Oh wow. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి అ ఫోటోగ్రఫర్. Oh. ఐ కుడెంట్. టైం అయిపోతుంది నేను ఏం జ్యువెలరీ వేసేసుకున్నాను, ఏం బట్టలు కొనేసుకున్నాను, ఇవన్నీ ఫాస్ట్ గా నేను పెట్టేసేయాలి. అన్ని వీడియోస్ 10 minutes రావట్లా. In your industry, what is the most overused reel audio? కొన్ని వేల వీడియోస్ చేసాం మేము అదే సమయం. ఇప్పుడు నా కాలర్ ట్యూన్ అది. It's not her wedding, it's not her video, it's not her family. వీడియోలో ఉన్న ఒక మనిషి కూడా ఈ అమ్మాయికి తెలియదు. But she could feel it so much, she started crying so much. I think this is how I'm going to look like, this is how my father is going to cry. లక్స్ అంటే we are giving a teaser also. Teaser కి అంతే కదా. if I am getting married very soon, even though I won't flash shoot, definitely have a photography team with me. మేము ఏదో ఫోటోగ్రాఫర్స్ ని మించి ముందుకు వెళ్ళిపోవాలనుకుంటాము, ఇంకా ఎక్కువ ఇంప్రెస్ చేయాలనుకుంటాం. కొంతమంది ఫోటోగ్రాఫర్స్ అనుకున్నారు. Initially, like I said, we also were annoyed, but Sidhu's perspective has actually changed us. ఇంకా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఫోటోగ్రాఫర్స్ అన్న కొంతమంది రీల్ చేయొచ్చు, కానీ ఫ్లాష్ షూట్ వాళ్ళు ఎవరో కెమెరా పట్టుకోలేరు. Every wedding has that one auntie. నేను 1 mark క్వశ్చన్ అడిగితే నువ్వు 10 marks ఆన్సర్ ఇచ్చావు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగారు అక్కడ ర్యాపిడ్ ఫైర్ లో. ది హోల్ ఈవెంట్ ప్రతి ఒక్క డీటెయిల్ అంటే మీరే చేయగలిగారు, అది వీ కెనాట్. It's such a rush. This is more than a crush. Got me feeling so luxe. I think you're gonna love it like I love it. Until last few years, weddings were mainly about albums and films. But now, the couple wants Insta Reels even before the wedding is over. Welcome back to another episode of Wow's Wedding Talks from the house of Wows by Sidhu Soma, where we talk about love, life and everything in between. ఒకప్పుడు వెడ్డింగ్ అవుట్పుట్ చూడాలంటే వెడ్డింగ్ ఆల్బమ్స్ 1 yearకో 6 monthsకో వచ్చేవి. అది మెల్లిగా హైలైట్ ఫిల్మ్ అని చెప్పి 3 monthsకి షిఫ్ట్ అయింది. కానీ ఇప్పుడు రీల్స్ అనే ఒక ఫార్మాట్తో 10 minutesకి వచ్చేస్తుంది అండ్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్. ఒక ఫార్మాట్ ఇన్స్టెంట్ డోపమైన్ కోసం అయితే ఇంకొక ఫార్మాట్ లైఫ్ టైమ్ మెమరీ కోసం. One is for the algorithm and one is for the generations to watch. Today, we are talking to one of such content creators in the wedding industry who changed this. Karthik Voleti, founder of Flashhood Lux, established across the world. They are this instant wedding content creators delivering everything in 10 minutes. Also, they've been recently featured in the Shark Tank India. Thank you so much, Karthik, for being here. థ్యాంక్ యూ అండి అక్క. అసలు ఐఎమ్ హ్యాపీ దట్ ఐ కేమ్ హియర్. We're very glad to have you today. Chuddam, what we have in house. Also, I have to thank you again. ఓకే, Enduku? అర్థం కాలేదు. Yeah, because మీ వల్ల మాకు యాక్చువల్లీ చాలా ప్రెషర్ తగ్గింది కార్తిక్. సో మామూలుగా మేము హౌ వీ డెలివర్ ఇస్ ఈవెంట్స్ అయిపోయాక స్నీక్ పిక్స్ అని డెలివర్ చేస్తాం, లైక్ జనరల్ గా 7 days 10 days అలా ఉంటది అనమాట. బట్ మీరు ఆ ఇన్స్టెంట్ డోపమైన్ ఇచ్చేసరికి మా పని మేము ప్రశాంతంగా చేసుకుంటున్నాం. అవ్వగానే 24 hours వి వాంట్ ఒక్క పిక్చర్, 2 pictures, 3 pictures, చిన్న క్లిప్, పెద్ద క్లిప్, అసలు ఈ పంచాయితే లేదు మాకు ఇప్పుడు. సో మా పని మేము ప్రశాంతంగా చేసుకోవడానికి ఇన్ అ వే యూ గైజ్ ఆర్ హెల్పింగ్ అస్ బై కమింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. సో దానికి I would love to thank you. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. ఓకే, ఇన్స్టా ఎడిటర్తో మాట్లాడుతున్నాం కాబట్టి సో ఇన్స్టెంట్ గా ఏముందో అయినా ఐ వుడ్ లవ్ టు సీ యువర్ ఇన్స్టెంట్ ఆన్సర్స్. ఓకే, ఓకే, క్విక్లీ ఐల్ ఆస్క్ యూ, యా. ఇన్ యువర్ ఇండస్ట్రీ వాట్ ఇస్ ద మోస్ట్ ఓవర్ యూజ్డ్ రీల్ ఆడియో? నీలి మేఘములలో పాట ఉంటుంది కదా. అసలు ఫస్ట్ మాకు తెలియక ముందు ఫస్ట్ మా వాళ్ళు ఒక వీడియో పెట్టుకున్నారు, పెట్టినప్పుడు ఈ సాంగ్ యాడ్ చేశారు. ఏదో దేవుడి పాట అనుకున్నా, తర్వాత తెలిసిన సినిమా పాట అని. బట్ ఆ పాట ఎంతగా వాడారంటే బహుశా సినిమాలు కూడా అన్నిసార్లు ప్లే చేస్తున్నారు. ప్రతి రీల్ కి అదే పాట పెట్టి వదిలాం. అంటే కొన్ని వేల వీడియోస్ చేసాం మేము అదే సాంగ్. అవునా? సో ఇప్పటికి కూడా కొన్ని వీడియోస్ ఆ సాంగ్ తోనే ఉంటాయి. అంతగా ఎక్కిపోయింది ఇప్పుడు నా కాలర్ ట్యూన్ అదే. అంటే అంతగా ఎక్కేసింది బాడీలోకి ఆ పాట. In a good way. Very nice. We love that music. Since you guys are so much into trends, you guys are updated every now and then. What is that particular trend that you think that should disappear immediately? చాలా ఉన్నాయి అక్కడ ట్రెండ్, కొన్ని ఇప్పుడు దాకా కంటిన్యూ అయ్యే ఉన్నాయి. Okay. బట్ ర్యాండమ్ గా అడిగితే
So yeah. So there's okay. transition thing where heavy this, effects. they do this, and then again it comes, and they do this again, something comes. Oh, okay. So I think that's too boring now. We have to come out of that. Right. So it's irritating to see the same trend. Even though we suggest మేము కొత్తవి చేయండి అని చెప్పినా కస్టమర్స్ లేదు మేము ఇట్లా అనగానే అవుట్ఫిట్ మారాలంటారు. So I think that trend has to change. I think it's a plus one from our photography industry also. So what is your fastest turnaround reel time? So we have done a reel in 2 minutes. Wow. Yeah, that's the quickest. And అదేంటంటే అక్కడ 2 minutes doesn't mean that we do 2 minutes random కాదు. Before 2 minutes editing, people think about it. You know, they put time in thinking what should be there. Okay. సో ఇప్పుడు ఫ్లాష్ షూట్ లో ఏం చేస్తామంటే అప్పటికప్పుడు వెళ్ళి వీడియోస్ తీస్తాము అక్కడ సినారియోని బట్టి. బట్ అలా అప్పటికప్పుడు వచ్చిన ఎడిట్ కాదు అది. దాని ముందు ఈవెంట్, ఇప్పుడు హల్దీ ఫంక్షన్ ఉంది, దిల్ థింక్ అబౌట్ హల్దీ మ్యూజిక్, థింక్ అబౌట్ హల్దీలో ఎలాంటి ఎడిట్స్ కొట్టాలి, ఇవన్నీ ఆలోచించి అప్పుడు 10 minutes ఎడిట్ చేసి ఇచ్చేస్తారు. సో దర్ ఇస్ అ ప్లానింగ్ టైం. సో ప్లానింగ్ కి టైం ఉంది, బట్ ఎగ్జిక్యూషన్ కి 10 minutes. Oh, nice. Interesting. సేమ్ విత్ లక్స్ ఆల్సో, లైక్ యూ మెన్షన్. ఎంతగా అంటే 1 week ముందు నుంచే వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఒక వీడియో ఫిల్మ్ మేము టీజర్ ఫిల్మ్ లాగా ఇస్తున్నాం ఈ మీద. లక్స్ అంటే వీఆర్ గివింగ్ అ టీజర్ ఆల్సో. Right. సో అది దాన్ని చేసే ముందు చాలా ఆలోచన ఉంటాయి అన్నమాట. టీజర్ కే అంతే కదా. అంతే, కస్టమర్స్ కావాలనుకుంటున్నారు, సో వై నాట్. Right. Updating with the trend. Nice. Just going with the trend. Okay. So what is the craziest thing that you have done for a viral shoot? సో చాలా చేపిస్తారు అక్క. లైక్ మా వాళ్ళైతే ఇంకా భయంకరంగా ఎనీ ఎక్స్టెంట్ దే గో టు మేక్ ద వీడియో వైరల్, బికాస్ ఆర్ ఇంటెన్షన్ ఇస్ ద డోపమైన్, యాజ్ యూ టోల్డ్. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా వాళ్ళకి వావ్ సూపర్ ఉంది వీడియో అప్లోడ్ చేయాలి. దానికోసం దే గో అప్ టు ఎనీ ఎక్స్టెంట్. బిహైండ్ ది సీన్స్ ఈ అప్పగింతలు ఉంటుంది చూడు, దట్ ఈస్ సంథింగ్ ఐ థింక్ ఇస్ ద క్రేజియస్ట్ పార్ట్, వేర్ దే గో అప్ టు ఎనీ ఎక్స్టెంట్ టు గెట్ దట్ ఇమోషన్. అది బాగా వైరల్ వెళ్తుంది కదా. సో వెళ్ళిపోయి దగ్గర నుంచి తీసుకోవడం, కళ్ళల్లో నుంచి నీళ్లు కనిపించేలాగా ఎమోషన్ ని క్యాప్చర్ చేయడం. బట్ అక్కడ ఇట్ లుక్స్ వెరీ chaotic, weird. Okay. But once you see the same video, అప్పటికప్పుడు పక్కన కూర్చొని ఎడిట్ చేసిన తర్వాత మ్యాడ్ ఉంటారు. Like people get connected to that. But there it looks funny. Sometimes it's very emotional. Sometimes people crack jokes there. You know, right? So ఇంకా ఏడవండి, స్టార్ట్ చేయండి, ఇలాంటివి కొన్ని బ్యాక్ నుంచి కమెంట్స్ చేస్తూ ఉంటారు. క్యూట్ కమెంట్స్, కజిన్స్ నుంచి లేదా ఫ్రెండ్స్ నుంచి. బట్ ఎండ్ వీడియో ఇస్ ద బెస్ట్. I think this is probably the most expected question. ఓకే, One thing photographers get wrong about reels. మేము ఏదో ఫోటోగ్రఫర్స్ ని మించి ముందుకు వెళ్ళిపోవాలనుకుంటాము, ఎక్కువ కాంటెంట్ తీసేసుకోవాలనుకుంటాము, లేకపోతే ఇంకా ఎక్కువ ఇంప్రెస్ చేయాలనుకుంటాం అనే థాట్ లో కొంతమంది ఫోటోగ్రఫర్స్ అనుకున్నారు. నాట్ ఎవ్రీ వన్. అగైన్ చాలా మంది మమ్మల్ని సపోర్ట్ చేస్తారు అక్క. వెన్ ఎవర్ వి గో దేర్, వెన్ ఎవర్ ఫ్లాష్ షూట్ టీమ్ ఇస్ దేర్, వావ్ ఫ్లాష్ షూట్ టీమ్ ఇస్ దేర్, నైస్, దే వెరీ హ్యాపీ. Certain people have this feeling, amma వీళ్ళు వచ్చేసారు, వీళ్ళు వస్తే ఇరిటేషన్. బట్ దట్ హ్యాస్ చేంజ్డ్ అ లాట్ లేట్లీ. నేను అన్నతో మాట్లాడుతుంటాను కదా, సిద్ధు అన్నతో. హీ టెల్స్ అనమాట, ఇనిషియలీ చాలా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఎందుకంటే కొత్తదనం సడన్ గా ఎక్స్పెక్ట్ చేయాలంటే ఎనీ వన్ వుడ్ ఫీల్ దట్ అమ్మో సమ్ ర్యాండమ్ రీల్ మేకర్స్ హావ్ కమ్, మేబీ అవర్ బిజినెస్ విల్ కమ్ డౌన్, ఇలాంటి చాలా థాట్స్ ఉండేవి. బట్ లేట్లీ వీఆర్ సో ఫ్రెండ్లీ విత్ దీస్ పీపుల్. వెళ్ళంగానే కలిసిపోతారు, ఎందుకంటే చాలా వెడ్డింగ్స్ కలుస్తూ ఉంటారు కదా. Basically people are thinking that మా దగ్గర నుంచి మీరు ఏదో లాగేసుకుని చేస్తున్నారు. No, it's two different things. Though we are working for the same client, it's different thing. You cannot do what I do, we cannot do what you guys do. ఇంకా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఫోటోగ్రఫర్స్ అన్న కొంతమంది రీల్స్ చేయొచ్చు, కానీ ఫ్లాష్ షూట్ వాళ్ళు ఎవరో కెమెరా పట్టుకోలేరు. Of course, yeah. It's two different arts basically. If I have to tell you clearly, జనాలకి, ఆడియన్స్ కి, కానీ if they have to understand, we are more like starters. You are main course. Yeah. రైట్? ఎంత I would say soup. ఎగ్జాక్ట్లీ ఒక సూప్ అనుకుందాం. Yeah, so, అప్పటికప్పుడు ఆకలికి ఒక 2 సర్వ్ చేసినప్పుడు ఓకే, And then you're మనకి relaxed, నౌ you're వి విల్ టాక్ waiting, సంథింగ్ yeah. అనే ఫీలింగ్ లో ఉంటాం. అంటే నీ లైఫ్ లాంగ్ ఒక 30 ఏళ్ళ తర్వాత చూసుకోవడానికి యూ హ్యావ్ దిస్ ఫిల్మ్స్ వేర్ యూ గెట్ ఎమోషనల్, యూ గెట్ అటాచ్డ్, యూ కెన్ స్టిల్ రిలేట్ టు ఎవ్రీ స్మాల్ థింగ్ వేర్ ఐమ్ టాకింగ్ అబౌట్ ద లాంగ్ ఫార్మాట్. సో ఇట్స్ లైక్ మీరు అదే ఇన్స్టెంట్ గా మీరు ఇచ్చేసాక ప్రశాంతంగా దే ఆల్సో నో. ఐ థింక్ నా క్లయింట్స్ ఆర్ ఆల్సో అండర్స్టాండింగ్ వేర్ ఓకే ఇది వచ్చేసింది, మాకు ట్రెండ్ కావాల్సింది ఇన్స్టెంట్ గా జనాలకి ఇచ్చేయాల్సింది వచ్చేసింది. నౌ వీఆర్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ ద మెయిన్ డిష్. ప్రశాంతంగా చేసుకుంది. దట్స్ వై ఐ సెడ్ వీ డోంట్ హ్యావ్ దట్ రష్ నౌ. వీ టేక్ ఎనఫ్ టైమ్ టు క్రాఫ్ట్ అవర్ వర్క్. పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే ఇమీడియట్ గా 1 day లో 1 week లో ఇచ్చేయాలి, ఆ ప్రెషర్ లేవు. చాలా మంది ఫోటోగ్రాఫర్స్ నాకు చెప్పారక్క, దట్ మీ వల్ల
మేము ప్రశాంతంగా పని చేసుకుంటున్నాం. Which is అంటే good. మాకు ఆ ప్రెషర్ లేదు. Right. ఇది వరకు ఫ్లాష్ షూట్ అనే ఒక సెగ్మెంట్ లేకముందు కస్టమర్స్ ఉంటది కదా ఎక్సైట్మెంట్, Right, yeah. ఫాస్ట్ గా కావాలి ఫోన్లు కొట్టి అవును. మాకు మెంటల్ టార్చర్ ఉండేది. బట్ నౌ ఇట్స్ కామ్. మీ పని మీరు చేసుకుంటున్నారు, Yeah. వాళ్ళు కామ్ అవుతున్నారు, మా పని మేము చేసుకుంటున్నాం. వన్ థింగ్ ఐ విల్ టెల్ వెరీ క్లియర్లీ, ఇఫ్ ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ వెరీ సూన్ సమ్వేర్ హియర్ ఆర్ సమ్వేర్ ఎల్స్, వాట్ ఎవర్ మైట్ బి ద ప్లేస్, బట్ ఐ వుడ్ డెఫినెట్లీ హ్యావ్ అ ఫోటోగ్రఫీ టీమ్ విత్ మీ. ఈవెన్ దో ఐ వోంట్ ఫ్లాష్ షూట్ అండ్ హ్యావ్ సో మెనీ పీపుల్ వర్కింగ్ విత్ మీ, ఐ స్టిల్ వాంట్ సంథింగ్ లైక్ దిస్. ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ నేను చూసుకునేది. ఉంటుంది, yeah. ఇప్పుడు రీల్స్ ఫ్లాష్ షూట్ ఎంతైనా నేను చెప్తున్నా కదా, అప్పటికప్పుడు ఆ డోపమైన్ హిట్ మనం అనుకున్నట్టు ఆ ఎక్సైట్మెంట్ పోస్ట్ చేశాను, నా ఫ్రెండ్స్ చూడాలి, అందరు చూడాలి, ఆ ఎక్సైట్మెంట్ కోసం మనం పెట్టేసుకుంటాం. True, అవును. బట్ ఎండ్ ఆఫ్ ది డే, ఇఫ్ ఐ హ్యావ్ టు షో మై కిడ్స్, I have to show their kids. Their kids, It is the wedding film. grandchildren. Yeah. The whole event, ప్రతి ఒక్క డీటెయిల్ అది మీరే చేయగలుగుతారు. అది వీ కెనాట్. అండ్ ఎవ్రీథింగ్, ఇప్పుడు ఇంతమంది గెస్ట్లు వస్తారు, ఫ్లాష్ షూట్ వాళ్ళు తీయరు గెస్ట్లవి. మీరు గమనించారు ఎప్పుడన్నా ప్రతి గెస్ట్ వీడియోలు తీయడం? వి డోంట్. ఇంతమంది ఫ్లాష్ షూట్ వాళ్ళు ఆల్మోస్ట్ రీసెంట్ టైమ్ లో జరిగిన ప్రతి వెడ్డింగ్ లో ఎందుకు ఉంటున్నారు? కస్టమర్స్ నో దట్ ఇది ఒక సెగ్మెంట్, Yeah. ఇది ఇంకో సెగ్మెంట్. దే ఆర్ ప్లానింగ్ ముందే. ఫ్లాష్ షూట్ సపరేట్, ఇది సపరేట్. ఎవ్రీ వన్ హ్యావ్ అండర్స్టూడ్ ది ప్యాటర్న్. Yeah. స్లోగా అడాప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారంటే ఓకే, లెట్స్ టాక్ టు ఇన్స్టెంట్ రీల్ మేకర్స్ and then we'll talk to photographers, then we'll talk to makeup, then And they we'll talk ask to... us, are you guys okay if Yeah. the reel makers are there? Right. We'll be like, yeah, we are okay. But there are few things that we would want to have our own spaces. That's how, we also try to put Now that you freelance, yeah. mentioned about that, initial గా చాలా ప్రాబ్లం వచ్చేదక్క. ఎందుకంటే మా వాళ్ళు కొత్త కదా, we didn't know how the photography thing works. Right. మాకు ఒకటే ఉండేది ఏంటంటే కాంటెంట్ తీసుకోవాలి. సో చాలా మధ్యలో గ్లిచెస్ వచ్చేవి. Okay. ఎందుకంటే ఫోటోగ్రాఫర్స్ యూస్ టు కంప్లైన్, వీళ్ళు మధ్యలో వచ్చేస్తున్నారు అని చెప్పి. ఎందుకంటే కొత్త కదా అక్క, అప్పుడు తెలియలా. అవును. ఇప్పుడు ఏమైందంటే మేము ఇన్స్ట్రక్షన్స్ ట్రైనింగ్ బెటర్ చేసాం. Yeah. దాని వల్ల ఏమవుతుందంటే వాళ్ళు పక్కకి వెళ్ళిపోతున్నారు. Yeah, I can వీళ్ళకి see కోఆర్డినేషన్ that. వచ్చేస్తుంది. బ్రో మనం ఇక్కడ ఇలా తీసుకుందాము. ఆ కోఆర్డినేషన్ ఐఎమ్ Yeah. లవింగ్ ఇట్. ఐఎమ్ Also లవింగ్ ద because చేంజ్. you guys shoot with phones and we are with the cameras. Cameras. So obviously phone దగ్గరికి కెమెరాస్ వెళ్ళలేవు. సో మా ప్రతి ఫ్రేమ్ లో Exactly. and it used to definitely annoy us. Yeah. But now I think it's changing, and Sidhu had a different perspective initially. Like I said, we also were annoyed. Yeah. But Sidhu's perspective has actually changed us. That new trends are coming and we have to adopt them, and we love to adopt with the new trends that are coming in market. And then that's where we kind of realize that okay, వాళ్ళకి ఇవ్వాల్సిన ఏరియా వాళ్ళకి ఇచ్చేసి మాకు ఇవ్వాల్సిన ఏరియా ఇస్తే there is no problem. ఎగ్జాక్ట్లీ. That's why I think you guys also ముందున్నట్టు కాకుండా like you said, ఇప్పుడు people are understanding. నేను చెప్పాను నాకు ఒకటి చెప్తాను డిఫరెన్స్ క్లియర్ గా అర్థమైపోతుంది. ఇదివరకు ఏమైపోయిందంటే మేము లైట్స్ పెట్టేస్తున్నాము, మేము వచ్చి వీడియోస్ తీస్తున్నాము, మీరు వచ్చి జస్ట్ వీడియోస్ తీసుకుని వెళ్ళిపోతున్నారు అని చెప్పి కంప్లైంట్స్ వచ్చేవి. లేటర్ మేము కూడా అర్థం చేసుకున్నాం, ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్. Right. ఇద్దరికి ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కదా మనకు కావాలి. ఎండ్ ఆఫ్ ది డే అదే కదా. ఓకే, వాళ్ళకి రీల్స్ కావాలి, వాళ్ళకి ఇది కూడా మూమెంట్స్ కావాలి. అప్పుడు ఏం చేసామంటే స్లోగా వి స్టార్టెడ్ టాకింగ్ టు ఫోటోగ్రాఫర్స్. అన్న ఒక పని చేద్దాం, మీరు 1 hour మీరు ప్రాపర్ గా మీరు షూట్ చేసుకోండి, మీది అయిపోయిన తర్వాత ఒక 5 to 10 minutes ఫ్లాష్ షూట్ కి ఇవ్వండి. మేమేం చేస్తామంటే మా ప్యాటర్న్ లో మేము తీసుకుంటాం. Right. అప్పుడు వాళ్ళకి కూడా దే ఆల్సో స్టార్టెడ్ ఓకే పోనీలే వాళ్ళ కాంటెంట్ వాళ్ళు తీసుకుంటారు అంటే దీనివల్ల మనకేం ఇబ్బంది లేదు కదా. అవును. వాళ్ళు సపరేట్ తీసుకుంటున్నారు, వాళ్ళు సపరేట్ తీసుకుంటున్నారు. ఇనీషియల్ గా ఎవరైతే స్టార్టింగ్ మాకు సపోర్ట్ చేయలేదో ఇప్పుడు వీఆర్ మోస్ట్ క్లోజెస్ట్ పీపుల్ టు దోస్ ఫోటోగ్రఫీ ఏజెన్సీస్. వాళ్ళు ఒకవేళ మేము లైటింగ్ మాది మర్చిపోయి ఏమన్నా ఉన్నా వాళ్ళే ఇచ్చి పర్లేదు తీసుకోండి అంటే స్లోగా మమ్మల్ని అడాప్ట్ చేసుకోవడం అలవాటైంది, యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ చేంజ్ అండ్ నౌ వి విల్ డూ మోర్ బిజినెస్, వి విల్ గ్రో మోర్ టుగెదర్. That's what it should be. Yeah. సో నేను అదే అంటానక్క, ఎప్పుడన్నా ఒక్కడనే వెళ్ళిపోవాలి అని అనుకుంటే కొంత దూరమే వెళ్ళగలుగుతాం. అది ఇఫ్ యూ హ్యావ్ టు గో ఫార్ యు గో విత్ యువర్ పీపుల్. With your team. Just imagine when Yeah. Flash Shoot and another photography agency together we go and crack it. That's something Right. big, right? Yeah, yeah. So that strength is there in unity. I'll tell you one thing. నేను చిన్నప్పటి నుంచి నాకు ఫోటోగ్రఫీ అంటే పిచ్చి. Oh wow. I always wanted to be a photographer. Oh. I couldn't. Okay. అంటే నాకు ఇష్టం కానీ నాతో అవ్వలేదు. మా ఇంట్లో నన్ను ఒప్పుకోలేదు ఫోటోగ్రాఫర్ అవ్వడానికి. Okay. They wanted me to be a software engineer. So I was Okay. So I was forcefully into software later. Right. తర్వాత నేను యాక్సిడెంటల్ ఆంటర్ప్రెన్యూర్ గా ఇక్కడ మీ ముందు కూర్చున్నాను కానీ బట్ ఫోటోగ్రఫీ అంటే నాకు పిచ్చి. నేను కెమెరా కొనుక్కున్నా, నా సేవ్ ఇది ఎక్కడ చెప్పలేదు నేను, నా సేవ్ చేసుకున్న డబ్బులతో నేను ఒక కెమెరా కొనుక్కున్నా. Oh. ఆ కెమెరా నాతో ఇప్పుడు కూడా ఉంది కానీ నాకు ఎప్పుడు అంత కళ లేదు, Right. అంత బాగా తీసే విజన్ లేదు. బట్ అనుకున్నా అది అవ్వాలా.
Okay. సో ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ సో మచ్ అబౌట్ టాలెంట్ అండ్ క్రియేటివిటీ. సో ఇప్పుడు అన్న వాళ్ళకనే ఐ అడ్మైర్ దమ్ ద మోస్ట్. యూ ఆస్క్ అన్న, వెన్ ఐ మెట్ హిమ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఐ వాస్ సూపర్ ఎక్సైటెడ్. ఐమ్ లైక్ ఫైనలీ గాట్ టు మీట్ యూ బికాస్ we were looking at those pictures or videos posted by him from so long, Right. and we used to admire it. Right. But not everyone are this way. True. Yeah. So ala. కార్తిక్ నీకు స్కూల్లో ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చేదా? లేదు, నేను హార్డ్కోర్ బ్యాక్ బెంచర్. మరి ఎలా ఇలా ర్యాపిడ్ ఫైర్ అయింది ఇది? నేను 1 మార్క్ క్వశ్చన్ అడిగితే నువ్వు 10 మార్క్స్ ఆన్సర్ ఎలా ఇచ్చావు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగారు అక్కడ ర్యాపిడ్ ఫైర్ లో. అది ర్యాపిడ్ ఫైర్ లాగా పేరుకి ఉంది కానీ ఆ క్వశ్చన్ చాలా ఇంటెన్స్ క్వశ్చన్స్. అందుకే ఫస్ట్ బెంచ్ రా నువ్వు అని చెప్పే కదా, ఫుల్ బ్యాక్ బెంచర్. కానీ దీస్ క్వశ్చన్స్ ఆర్ సంథింగ్ విచ్ వాస్ దేర్ ఇన్ మై హార్ట్, సో ఐ జస్ట్ felt like sharing it. Oh, lovely to hear your perspective. But నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు ర్యాపిడ్ ఫైర్ ఇచ్చేసేయండి. నాకు ఇంకొక క్వశ్చన్ ఉంది యాక్చువల్లీ. ఓకే, Is there a thing that you guys fake it with the clients? yes, అన్ని వీడియోస్ 10 minutes లో రావక్క. అవునా? Yeah. Okay. Because it's not possible. It's Okay. just the marketing hook what we use. Okay. 10 minutes certain videos. Okay. అంటే ఇప్పుడు చిన్న బర్త్డే పార్టీ అయింది, దట్ కెన్ బి డన్. లేకపోతే జస్ట్ ఒక మీటింగ్ అయింది, దట్ కెన్ బి డన్ ఇన్ 10 minutes. బట్ కొన్ని ఏంటంటే ఎడిట్ చేంజెస్ ఉంటాయి, ఇవన్నీ చేసినప్పుడు 10 minutes is not possible. ఓ మీకు చేంజెస్ వస్తాయా? 100%. ఓకే. కానీ ఎక్కువగా రావు, Okay. ఎందుకంటే they're హ్యాపీ. ఇప్పుడు ఒక చూపించాము ఇన్స్టెంట్ గా అక్కడికక్కడ, ఇప్పుడు నాకు ఆకలేసింది, ఫుడ్ కొంచెం ఏది పెట్టినా తింటాం. అట్లా ఇన్స్టెంట్ గా ఏదో ఒక రీల్ ఇస్తే దే లైక్ ఇట్. బికాస్ మాకు హైలైట్ ఫిల్మ్స్ అని ది టీజర్స్ ట్రైలర్స్ అంటారు కదా, అవి మేము చేస్తాం. మాకు ఒక ప్రాపర్ ఫార్మాట్ ఉంటే దానికి 100 చేంజెస్ ఉంటాయి. సో అజ్యూమింగ్ మీకు చేంజెస్ ఉండవు అనుకున్నా. అంత ఉండవు, 1 or 2. ఓకే, ఆల్రైట్. వీఆర్ లక్కీ ఇన్ దట్. ఓకే. మీరు నన్ను అడిగారు కదా, నేను కూడా సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా. వన్ థింగ్ దట్ యు ఫేక్ విత్ యువర్ కస్టమర్స్, ఏంటది? నేను సంగీత్ డాన్స్ బాగుంది అది చాలా సార్లు చాలా యావరేజ్ గా ఉంటుంది, కానీ అద్దరు కొట్టారు. దిస్ ఇస్ ద వైబ్ ఆఫ్ ది ఈవెంట్. ఓకే, నాట్ ఎవ్రీబడి. నేనే వచ్చి మీకు చెప్పుంటే అది జెన్యున్ గా చెప్పుంటాను, బట్ ఎవరైనా నేను ఎలా చేశాను అద్దరు కొట్టారు అని చెప్తాను. మాక్సిమం నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ ఐ ఫేక్డ్ ఇట్ ఇస్ దట్. ఓకే, సో కస్టమర్ ఎండ్ ఆఫ్ ది డే హ్యాపీయా? Because I mean, I want them to look confident, feel confident, right? Obviously దాని. బట్ నేను వెళ్ళి స్పెసిఫిక్ గా చెప్పుకుంటే మాత్రం 100% నిజమే, లేకపోతే 100% అబద్ధం అది. Okay, so my next question is, what's the one trend which you secretly hated? డెఫినెట్లీ హెవీ ట్రాన్సిషన్స్ ఒకటి. ఇంకొకటి దట్ ఐ జెన్యున్లీ హేటెడ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఇస్ ద ఎంట్రన్స్ విత్ ద స్మోకీ ఎఫెక్ట్స్ అండ్ క్లౌడ్స్ కదా. It's still the trend, ఇంకా నడుస్తుంది అది. Sometimes it is there, బట్ అది రాగానే ఇంకా అంటారు కదా, మూడు ఉత్సాహం మొత్తం దొబ్బాయి అంటారు కదా, సర్వనాశనం. I personally hate that. ఓకే, మీరు ఇన్ని వెడ్డింగ్స్ చేస్తూ ఉంటారు కాబట్టి వన్ పర్సన్ ఇన్ ద వెడ్డింగ్ యూ హేట్ ది మోస్ట్, ఎవరు? అది నువ్వు నిద్రలోంచి లేపినా ఓకే ఆన్సర్ వస్తుంది. ఎవ్రీ వెడ్డింగ్ హ్యాస్ దట్ వన్ ఆంటీ, పిన్నిలు, అత్తలు, పెద్దమ్మలు, హూ నాక్స్ యువర్ డోర్ 100 times ఫర్ నథింగ్, నో రీజన్. టైం అయిపోతుంది. అక్కడికి వెళ్ళి చూస్తే ఏమీ అవ్వదు. పంతులు గారు జస్ట్ అలా పూలు అలా సర్దుతూ ఉంటారు, ఏమీ అవ్వదు. పోర్ట్రేట్స్ తీసుకుంటే టైం పోతుంది. సో ఇట్స్ వెరీ అన్నోయింగ్ అండ్ ఐ జడ్జ్ దెమ్ సో మచ్. చాలా అన్నాయింగ్ ఉంటది కదా వీళ్ళతోటి. అక్కడ ఏముండదు, ఫోటోల్లో మాత్రం వెనకాల నుంచి నించుంటారు, రండి అండ్ ప్రతి ఫోటోలో మధ్యలో ఉంటారు. సో యా, ఆంటీ తప్పకుండా అనడమే సరిపోతుంది. యా, ఐ డోంట్ లైక్ దట్. క్రేజీ. సో నాకు ఒక జెన్యున్ క్వశ్చన్ ఒకటి అడుగుతా, రియల్ గా కరెక్ట్ గా చెప్పాలి. వన్ థింగ్ యూ హేట్ అబౌట్ రీల్ మేకర్స్ ఇన్ ద వెడ్డింగ్, జెన్యున్ గా చెప్పాలి. ఇట్స్ ఓకే, ఐల్ టేక్ ఇట్. ఓకే, లైక్ ఐ సెడ్, నేను కొన్ని ముందర ఎపిసోడ్స్ లో కూడా ఐ టోల్డ్ దట్ వాట్ అనాయ్స్ యూ ఇస్ దట్ ఐ మెన్షన్ దట్ రీల్ మేకర్స్ ఇస్ సంథింగ్ దట్ అనాయ్స్ మీ. బికాస్ అంటే ఇప్పుడు మొత్తం ఈవెంట్ లో వాట్ ఆర్ వి క్రాఫ్టింగ్ అంటే, పోర్ట్రేట్ సెషన్ ఇస్ సంథింగ్ దట్ వి క్రాఫ్ట్, వి కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్ సో మచ్ ఎనర్జీ ఆన్ దట్, మేక్ అ పోర్ట్రేట్ బూత్, డూ ఆల్ దట్. సో stealing that setup is something that is not acceptable. It is ethically wrong. It is somebody else's work. So we are in the same industry. You are creating a craft and I am creating a craft. While you're doing the transitions or whatever, you're creating the content for the client, I can't barge in and then do that. So at the same time, we also expect the reel makers to not barge into our area and then steal that portrait. And that's the thing, I think every photographer hates it. Yeah. Because obviously it's their work, right? You can't steal somebody's, వాళ్ళ ఫుడ్ నువ్వు వాళ్ళ ప్లేట్ నుంచి తీసుకోలేవు. వాళ్ళు కష్టపడి వండుకొని చేసుకొని తింటున్నప్పుడు నువ్వు వచ్చి తీసుకోలేవు. దట్స్ వెరీ రాంగ్. సో దట్స్ సంథింగ్ దట్ ఐ హేటెడ్. బట్
eventually I think it's changing also. చాలా మీటింగ్స్ అయినాయి అక్క. నేను కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఐ మేడ్ షూర్ గైస్ డోంట్ డూ దిస్ బికాస్ దట్స్ నాట్ ఎథికల్. Right. లెట్స్ డూ సంథింగ్. మీకు మీరు టైం తీసుకోండి, ఆ టైంలో మీకు నచ్చిన కాన్సెప్ట్ మీరు చేసుకోండి. Yeah. ఎందుకంటే నేను ఆన్ ఫీల్డ్ ఎక్కువ ఉండనక్క, సో నాకు కూడా తెలియదు. మై ఐడియా ఇస్ వెరీ క్లియర్, గివ్ ఎంప్లాయ్మెంట్, క్రియేట్ ఎ టెక్, సార్ట్ థింగ్స్. Right. సో ఆన్ సైట్ వెళ్ళేది మా క్రియేటర్స్. Right. సో నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారమే నేను సార్ట్ చేసుకుంటూ వచ్చాను. సో లేటర్ వన్స్ ఐ గాట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఫ్యూ ఆఫ్ మై ఫోటోగ్రఫీ ఫ్రెండ్స్, ఐ అండర్స్టూడ్ ఓకే maybe this is really wrong. Right. Guys, don't do this. From that day majority of the people changed their pattern. Right. Their pattern, and they started coming aside and started creating. Or they go ask అన్న పర్లేదా తీసుకోవచ్చా మీకు ఓకే That's అంటే. happening now. That's Yeah. what I wanted to appreciate. And see, Mundara, general ka is like, don't get these reel makers because they kind of killing the time is what we kind of told. But now, I'm not boasting you because you're sitting here, but I see that shift a lot in flash shoot because then clients ki chepta okal reel makers kavali ante you guys can go with flash shoot because a lot of times Sidhu cheppedi nenu obviously Sidhu shoots the portraits kabatti a lot of times he came back home and then he told that see we'll actually portrait sessions lo raavaddu ante raatledu, you know, they're very clear about it. That's something that I would genuinely appreciate. And then ade meer కూర్చున్నందు కాదు కానీ genuine గానే Yeah, it's Akka. changing. థ్యాంక్ యూ. ఐమ్ వెరీ హ్యాపీ దట్ ద చేంజ్ హస్ కమ్. Right. అండ్ ఇంకా ఏమన్నా ఉన్నా కూడా ఇవన్నీ మేము అనలైజ్ చేస్తున్నాం. Yeah. అనలైజ్ చేసి ఈవెన్ బెటర్ ఎలా మనం జెల్ అవ్వచ్చు, ఇంకా బాగా కలిసి చేయొచ్చు అనే థాట్. No, it's looking very sweet also where these young kids come up to us and then, you know, after you're done, you know, మీద అయిపోయాక we want this time. You know, it's nice. That's how it should go hand in hand. So, yeah, if you ask me what I hated this, but it's changing. Yeah. ఐమ్ గ్లాడ్ ఇట్స్ చేంజ్. థ్యాంక్ యూ కార్తిక్, 1 marks కి 10 marks రాసినందుకు. బాగున్నాయి. Now, ఇప్పుడు ప్రశాంతంగా చిల్లయి కూర్చుని చెప్పులు వదిలేసి మాట్లాడుకుందాం. ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు ఎంత చిన్న క్వశ్చన్స్ వస్తే ఎంత పెద్ద ఆన్సర్లు ఇస్తావు. ఇప్పుడు పెద్ద క్వశ్చన్ కూడా చిన్నగా ఇస్తాను అక్క. Okay. So, this is a fun session, but I want to understand something. When did you actually realize that wedding industry needed this instant reel thing? అసలు నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను అక్క, వెడ్డింగ్ లోకి ఎంటర్ అవ్వాలని నా థాట్ లేదు. అవునా? అసలు వెడ్డింగ్స్ కేమ్ అవుట్ ఆఫ్ బాక్స్. Oh. నా ఓన్లీ పర్స్పెక్టివ్ బ్రాండ్స్ లేదా బర్త్డే పార్టీ, కిట్టి పార్టీ, Oh. ఈ చిన్న చిన్న వాటిపైనే ఉండే. ఎందుకంటే యాప్ లో బుక్ చేసుకోవాలి, ఇన్స్టెంట్ గా అయిపోవాలి. ఇదే థాట్ లో వచ్చాను. ఆర్ మోడల్ ఇస్ వెరీ సింపుల్, జస్ట్ లైక్ హౌ ఊబర్, స్విగ్గీ వర్క్స్, వి కంబైన్ ఇట్ టుగెదర్ ఫర్ కాంటెంట్. అంటే జస్ట్ యాప్ లో ఓపెన్ చేసి క్రియేటర్ ని బుక్ చేసుకుంటారు, వాళ్ళు వచ్చేస్తారు 10-15 నిమిషాల్లో, ఒక ఓటీపీ చెప్తారు, షూట్ స్టార్ట్ అవుతుంది. సో ఎట్లాగైతే స్విగ్గీలో మన ఫుడ్ ప్రిపరేషన్ కి టైం అవుతుందో, నేను ఒక రీల్ ఎడిట్ చేయడం ఒక టైమర్ క్లాక్ పెట్టాము అక్కడ. సో 1 hour షూట్ అయిపోతుంది, తర్వాత 10 minutes ఎడిటింగ్ వస్తుంది, ఆ 10 minutes తర్వాత ఎండ్ ఓటీపీ ఇవ్వాలి, ఆ 10 minutes మన వాళ్ళు ఎడిట్ కొట్టాలి. అది వెడ్డింగ్స్ కి నాట్ పాసిబుల్, నాట్ ఎట్ ఆల్. ఇది ఓన్లీ చిన్న చిన్న ఈవెంట్స్ కి. వి టార్గెటెడ్ మాస్ క్రౌడ్, అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ షూట్స్ ఎక్కడున్నాయి, వీటిలో ఉన్నాయి అని అలా స్టార్ట్ చేసాం. బట్ లేటర్ వి గాట్ మోర్ నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఫ్రమ్ Weddings, okay. అంటే దిస్ ఇస్ సంథింగ్ విచ్ యాజ్ ఐ టోల్డ్ యూ వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్. Right. సడన్ గా వెడ్డింగ్స్. అప్పుడు మాకు అర్థమైంది వెడ్డింగ్స్ వాళ్ళకి బాగా కావాలి, వీళ్ళకి కూడా కావాలి. Instagram, things are changing a lot for Instagram. They know that they can't ask us in 1 week. Yeah. They clearly know, but they want something to instantly show. I think స్పెషల్ కదా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ వెడ్డింగ్ అనేది. True, సో అది చూపించేసుకోవాలి. నేను ఏం జ్యువెలరీ వేసేసుకున్నాను, ఏం బట్టలు కూడా వేసుకున్నాను, ఇవన్నీ ఫాస్ట్ గా నేను పెట్టేసేయాలి, నా పక్కన వాళ్ళందరూ చూసేయాలి. yeah. అసలే మళ్ళీ వాడము, మళ్ళీ ఒకటేసారి వాడతాం. సో బాగా చూపించాలి, అది ఐడియా. Nice. So accidental గా coincidental గా వచ్చావు. Coincidental గా Yeah, wedding which is లోకి వచ్చాం. nice. సో మాకు జనరల్ గా షూట్ అన్నా ఎడిట్ అన్నా ఒక టెంప్లెట్ ఉంటుంది. లైక్ ఫస్ట్ ఎంట్రీస్, డెకోర్, తర్వాత రిచువల్స్, ఎమోషన్స్, వాటెవర్ యూనో, ఇలా మాకు ఒక ప్యాటర్న్ లాగా ఉంటుంది, ఒక టెంప్లెట్ ఉంటుంది బేసికలీ షూట్ చేయడానికైనా ఎడిట్ చేయడానికైనా. డూ యూ గైస్ ఫాలో అ టెంప్లెట్ ఆర్ సంథింగ్ లైక్ దట్? నేను అదే చెప్పాను కదా ఇందాక, ప్లానింగ్, కొంచెం ప్లానింగ్ ఉంటది. ప్లాన్ బిఫోర్ Yeah. అండ్ దెన్ ఎగ్జిక్యూట్ లేటర్. ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, సో ఈ ఈవెంట్ కి నాకు ఈ షార్ట్స్ కావాలని ముందు ప్లాన్ చేసుకొని టక ఫ్లో తెలుసుకుంటారు అక్క. సో యూ డోంట్ షూట్ ఎంటైర్ థింగ్? లేదు, అదే చెప్తా, వి డోంట్. ఓకే. వి షూట్ ఓన్లీ. ఈ సెగ్మెంట్ చాలా కష్టమైంది అక్క తీసుకురావడం. సో ఇనిషియలీ వి డిడ్ంట్ వాంట్ టు షో ద హోల్ వైబ్. Right. మనకు ఉన్న టైం ఎంత, 30 seconds. అవును. 30 seconds లో మొత్తం వైబ్ మేము చూపించాలి, అది కూడా ఇన్స్టెంట్ గా. అంటే ఏం తీయాలి, ఎంట్రీ తీయాలి,
ఎంట్రీ తీసిన తర్వాత చిన్న చిన్నవి అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు 1000 మంది వస్తారు ఫోటోలు దిగడానికి, వాళ్ళందరినీ మేము తీయము. బెస్ట్ మూమెంట్స్ వర్త్ అట్రాక్షన్. ఎగ్జాక్ట్లీ. ఇది చూస్తే జనాలు ఓకే షేర్ కొడతారు, లేదా లైక్ కొడతారు, లేదా కమెంట్ కొడతారు అనేవి మాత్రమే తీసి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ BGM. ఏదైతే మేము మ్యూజిక్ పెడతామో మెజారిటీ ట్రెండింగ్ ఉంటాయి, అందుకే బాగా పోతాయి. అంతే. సో ఇంకొకటి, ఈ లాస్ట్ 16 years లో జనరల్ గా సిద్ధు అసలు స్టేజ్ మీద మండపం మీద అంటే ఎవ్రీబడి కీప్స్ కంప్లైనింగ్ చాలా మంది ఉంటారు అది ఇది అని కదా, హీ ఓన్లీ అలౌస్ 4 people, అంతకంటే ఎక్కువ అసలు వెళ్ళనివ్వరు. హౌ డూ యూ గైజ్ మేనేజ్? బికాస్ వెళ్ళినప్పుడు మొత్తం మీరే ఉంటారు. అండ్ హౌ డూ యూ మేనేజ్ విత్ దట్ chaos? ఇంకా మొత్తం ఉన్నవి అన్ని పెళ్లిళ్ళకి మొత్తమే ఉండరు, కొన్ని పెళ్లిళ్ళకి ఎక్స్ట్రా కావాలని అడుగుతారు కదా, అక్కడే ఉంటారు. ఎందుకంటే మేము ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాం కదా ఆబ్వియస్లీ. అంతమంది ఉన్నారంటే వాళ్ళు అడిగితేనే పంపిస్తాం. ఎందుకంటే కొంతమంది కజిన్స్ వీళ్ళందరూ స్టేజ్ పైన ఉంటారు, మా పెళ్లిది తీయకుండా వాళ్ళు కూడా తీయండి అని పెట్టుకునే వాళ్ళు ఉంటారు. మాకు ఎక్స్ట్రా 2 people ఫర్ మై కజిన్స్, ఎక్స్ట్రా 1 more people ఫర్ అదర్ స్టఫ్. సో యాడ్ ఆన్ ఉంటుంది. సో అందుకే వాళ్ళు స్టేజ్ పైన ఉన్నా వాళ్ళ కజిన్స్ అక్కడ ఫొటోస్ తీయడం గానీ, వాళ్ళ రీల్స్ తీయడం గానీ. అదే మేము క్యామోఫ్లేజ్ అవుతాం కదా, ఐ థింక్ మేము క్యామోఫ్లేజ్ అయినందుకు మీరు ఇంతమంది ఉన్నందుకు ఇంతమంది ఉన్నారా అనిపిస్తుంది. మావి టీ-షర్ట్స్ కనిపిస్తాయి, ఎగ్జాక్ట్లీ ఫ్లాష్ అవుతాయి. దట్స్ ది ఇంటెన్షన్. సో కొట్టేస్తారు జనాలు గారి మా సక్సెస్ కి వన్ ఆఫ్ ది రీజన్ కూడా మా బ్రాండింగ్, మా మర్చండైజ్. ఎందుకంటే ఎంత దూరం ఉన్నా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కనిపించకపోయినా ఫ్లాష్ షూటర్ మాత్రం కనిపిస్తాడు. 100%. అది మాత్రం ఒక మంచి అడ్వాంటేజ్ గా మారింది మాకు. ఎస్పెషల్లీ దట్ రెడ్ ఫ్లాష్, మిగతాది ఏది లేకపోయినా ఆ రెడ్ ఫ్లాష్ కొడుతుంది కళ్ళకి. సో అక్క, ఐ హ్యావ్ అ క్వశ్చన్ ఫర్ యూ. సో మేమంటే 1.5 year ఆల్మోస్ట్ 1 year 8 months అవుతుంది మేము ఇండస్ట్రీలోకి వచ్చి వర్క్ స్టార్ట్ చేసి. బట్ మీరు లాంగ్ టైం నుంచి వెడ్డింగ్స్ చేస్తూ ఉన్నారు, వెల్ నోన్ పర్సన్స్గా అయ్యారు. అల్లు అర్జున్ గారి నుంచి ప్రతి సెలబ్రిటీతో యూ హ్యావ్ వర్క్డ్. సో ఈ ఏదైతే టైం లైన్ ఉందో, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? వాట్స్ ద ట్రాన్సిషన్ యూ హ్యావ్ సీన్? ఒక 5 or 8 or 10 years బ్యాక్ ఉన్నది ఇప్పుడు ఉందా లేదా? బికాజ్ మేము కొత్త కాబట్టి ఐ రియలీ వాంటెడ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. సో ఇఫ్ యూ కెన్ టెల్ మీ, ఐ మీన్ మన వ్యూవర్స్ కూడా కనెక్ట్ ఉంటుంది దట్ చేంజ్. Right. So, Karthik, a lot of things have actually changed. Good, bad, ugly, everything is there. So, good ఏంటి అని అంటే, see, ఒకప్పుడు పేరెంట్స్ నెవర్ యూస్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ఫోటోగ్రఫీ. బట్ ఇప్పుడు ఇఫ్ యూ సీ ద బ్రైడ్స్ ఫాదర్స్, ద గ్రూమ్ ఫాదర్స్ ఆర్ పేరెంట్స్, దే ఆర్ మోర్ ఇన్వాల్వ్డ్. దే వాంట్ టు డూ అ లాట్ ఆఫ్ థింగ్స్. రీసెంట్ గా మేము వెళ్ళిన ఇట్లీ షూట్ ఉంది కదా, వీ వెంట్ దేర్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద బ్రైడ్స్ ఫాదర్, బికాస్ హీ వాంటెడ్ టు గెట్ దట్ షూట్ డన్ దేర్ అక్కడ. So, I think a lot of things he wanted to see that, that experience of the couple shoot, aa sangeet lo play cheskuni, for whatever reasons it's good. And ఒకప్పుడు ఇలాంటి ఏమంటారు స్టాండర్డ్ ఫార్మాట్ ఉండేది. ఫస్ట్ ఓ డెకర్ వచ్చేసి తర్వాత అమ్మాయి అందంగా కనపడాలి, ఫ్లాలెస్ గా కనపడాలి, ఓన్లీ బ్యూటీ షాట్స్ పడాలి, ఇలా ఉండేది. నో పీపుల్ వాంట్ ఓన్లీ రా షాట్స్. ఆ బ్లర్ ఉన్న ఇమేజెసే కావాలి. లెట్స్ సే కాక్టైల్ లో ద డ్రింకింగ్, ద బూజింగ్ అండ్ ఆల్, ఇలా తాగేటప్పుడు షర్ట్ మీద ఆల్కహాల్ పడి అది తడిచిపోయింది అనుకోండి. నౌ it's a good thing. Oh yeah, this is what has happened. They want to remember the situations while looking at the pictures. That's how it has changed in a good way. This is, these are the things that people are wanting, more raw content, more real content, and people are open to more genres. Emotional wedding lani, fun ani, inni genres usnayi. They're really open to experiment a lot of genres, and they're open to do it. So that is a good way. But కొంచెం బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఒకప్పుడు వెడ్డింగ్స్ అనేది కాంటెంట్ కాదు, కాంటెంట్ అన్న వర్డ్ మాకు అసలు తెలీదు. ఇన్ అ వే ఐ విల్ ఫీల్ ఒక డేంజరస్ అలవాటుని చేశారు మీరు. బేసికల్లీ కాంటెంట్ అనేది లేదు. ఇట్ వాజ్ ఆల్వేస్ లుక్డ్ ఎట్ యాజ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఇప్పుడు అది మోర్ కాంటెంట్ అవుతుంది. అండ్ ఇట్స్ చేంజింగ్ ఆల్సో. ఇఫ్ యూ సీ ఈవెంట్స్లో గెస్ట్లు కూడా మోర్ దెన్ ఎంజాయింగ్ ది ఈవెంట్, immediately what they do is they pick up their phones and then shoot the content. అది అవసరం లేదు. మోర్ దట్ దే హ్యావ్ టు ఎంజాయ్ ది ఈవెంట్. అది కొంచెం తగ్గుతుంది. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ వన్ రీజన్ వేర్ మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ ఆర్ హ్యావింగ్ దిస్ నో ఫోన్ వెడ్డింగ్స్, బికాస్ దే వాంట్ పీపుల్ టు ఎంజాయ్. ఐ థింక్ దట్స్ సంథింగ్ దట్ ఐ స్టార్టెడ్ లైకింగ్, వేర్ ఐ థింక్
మోర్ సచ్ వెడ్డింగ్స్ షుడ్ కమ్. ఇన్స్టెంట్ గా కంటెంట్ చేయడానికి మీరు ఉన్నారు, తర్వాత చేయడానికి మేము ఉన్నాము. వై డూ పీపుల్ హ్యావ్ టు షూట్? అవసరం మేము ఎలాగైనా ఇస్తాం, ఇంకా బెటర్ కంటెంట్ ఇస్తాం. ఇక్కడ ఏమైపోతుంది నాకు తెలిసి వాళ్ళకి కూడా ఎక్సైట్మెంట్ ఉంటదేమో, తీసేయాలి, పెట్టేసుకోవాలి, నా ఫోన్ లో చూపించాలి. But then the reason that you and us are here is to shoot content and to give content. Correct. What is your job? Do Enjoy your the moment. guests, you Exactly. enjoy your event, you have fun. You know, let your eyes be filled with that joy. That's how it should be. So akkada aa shift anedi, it's kind of this thing, and they're doing things for the Instagram rather than doing for themselves. Adi koncham aa shift koncham undi. That's something that is little sad. Also, you know, maddalo I think over last 2-3 years kindara the couples were confused between the reels and what we give. But now people are understanding what are those, what are these. మేబీ మీరు అన్నట్టు దీన్ని కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు కొన్ని టెంపుల్స్ లో ఫోన్ ఎలాగైతే 100% డిపాజిట్ చేసి వెళ్ళాలో, మేబీ ఇలాంటి ప్యాటర్న్ కూడా వస్తుందేమో. సెలబ్రిటీస్ ఆర్ డూయింగ్ దర్ వెడ్డింగ్స్ అండ్ ఇనిషియలీ నేను అనుకున్నా ఎందుకు ఈ ఫోన్లు ఎందుకు ఆపేయాలి, బట్ వెన్ ఐమ్ సీయింగ్ పీపుల్ హూ ఆర్ నాట్ ప్రెసెంట్ ఎట్ ద ప్లేస్ అండ్ దెన్ లీవింగ్ ఎవ్రీథింగ్ రాదర్ దెన్ ఎంజాయింగ్ ది ఈవెంట్ అండ్ దెన్ షూటింగ్ ద కంటెంట్, ఐ థింక్ ఎనీవే దట్స్ బెటర్. ఇట్స్ గుడ్. ఇన్ ద కమింగ్ డేస్ When smaller weddings come in place, I think ఎగ్జాక్ట్లీ స్లోగా మేబీ ఒక కౌంటర్ బయట వచ్చేస్తుందేమో. పుట్ యువర్ put your phones and enjoy your event. టోకెన్ ఇచ్చేసి Yeah. లోపలికి వితౌట్ ఫోన్ పంపించి అంత ఎంజాయ్ చేసి బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ తీసుకోండి. You have these vendors to do your photography, cinematography. మీకు ఇంకా అమేజింగ్ వీడియోలో ఫోటోలు ఇస్తారు, మీరు వదిలేసి మీరు ఎంజాయ్ చేయండి. ఐ థింక్ అండ్ ఈ కాల్స్ ఇవన్నీ కూడా ఉండవు. ప్రశాంతంగా టెంపుల్ లోకి వెళ్ళి ఎలా అయితే వస్తామో పెళ్లికి వెళ్ళి అలా వచ్చేసేలాగా. బట్ క్రేజీ నాకు ఇది నిజంగా సెట్ అయితే భలే ఉంటది, వస్తే బాగుంటది భలే యాక్చువల్లీ. ఉంటది. ఐ థింక్ దిస్ విల్ హ్యాపెన్ వెన్ ద వెడ్డింగ్స్ ఆర్ ఇన్ స్మాలర్ స్కేల్. చిన్న వెడ్డింగ్స్ అయినప్పుడు ఇది బాగా పెద్దది ఆబ్వియస్లీ వి కాంట్ కంట్రోల్, బట్ యా. అండ్ ఇంకొకటి అక్క, వన్ థింగ్ ఐ వాంటెడ్ టు ఆస్క్, బ్రైడ్ అండ్ గ్రూమ్ చేంజ్ ఎలా వచ్చింది? ఇది వరకు మీరు అన్నట్టు రియల్ గా అలా ఉండేవారు, Right. కూర్చునేవారు, పోస్ట్ చేసేవారు, జస్ట్ ఇలా పెట్టమంటే ఇలా పెట్టేవారు, ఇలా తిరగమంటే తిరిగేవారు. బట్ ఇప్పుడు అట్లా లేదు కదా, అస్సలు లేదు. వాళ్ళు చెప్తున్నారు ఇన్ఫాక్ట్. Most into people that they come up with references. I want this, I want that. They want the more random, abrupt pictures as possible. You know, అసలు బ్లర్ పిక్చర్స్ నచ్చుతాయి, వెరీ వెరీ గ్రేనీ పిక్చర్స్ నచ్చుతాయి. ఒకప్పుడు ఇవి ఏవైతే ఎడిట్ చేసేటప్పుడు తీసేసేవాళ్ళము, ఇప్పుడు అవి నచ్చుతాయి. ఇప్పుడు అవే నచ్చుతున్నాయి, ఇప్పుడు అవే కావాలి. దర్ గెటింగ్ మోర్ రా, మోర్ రియల్. లైక్ యు నో, దట్స్ ద కంటెంట్ దట్ దే లుకింగ్ Gen Z ఎట్. is unpredictable. Yeah. So we are also adapting so much that వీళ్ళకి ఇలా నచ్చుతుందా, ఓకే ఇన్ని రోజులు రిజెక్ట్ చేసామే ఇవన్నీ. అదే అప్పుడప్పుడు మీకు కూడా బాగుంటది కదా, Yeah. ఫాస్ట్ ఏదో ఒకటి ఇచ్చేసి We are having fun. నైస్. Yeah, we are actually having fun because clean and neat shots and editorial shots are a beauty, and then this raw and real documentary shots are also a beauty. So both have their own beauty independently. Yeah, so since we are talking a lot about trends and the trending things and the couples and everything, a lot of things are changing. How do you guys keep up with the trend, with the present trend? మా ప్రతి వాళ్ళు సోషల్ మీడియానే ఉంటారు సగం టైం. సో వాళ్ళకి ఎట్లా అంటే ఒక పేజ్ ఉంటది అనమాట, ఒక పేజ్, ఒక గ్రూప్. Okay. ఆ గ్రూప్ లో పంపిస్తూనే ఉంటారు దొరికినట్టు. అసలు కొత్త కొత్త ఈ ట్రెండ్ ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం ఎట్లుంటది అంటే, నువ్వు ఒక ప్యాటర్న్ చూస్తున్నావు అంటే నీకు అదే అవే చూపిస్తాయి. వస్తాయి, అవును. ఇంకేముంది తీసి ఫార్వర్డ్ కొట్టడమే కదా. Oh. సో వాళ్ళు రెడీగా పెట్టేసుకుంటారు అన్ని వాళ్ళ ట్రెండ్స్ లో ఉన్నవన్నీ. అండ్ వన్ గుడ్ అడ్వాంటేజ్ అబౌట్ ఫ్లాష్ షూట్ ఇస్ దే కమ్ అప్ విత్ సమ్ న్యూ ఐడియాస్ ఆల్సో. Okay. దే యూస్ ChatGPT, Claude these days Oh, to come up nice. with new concept. అదే అంటున్నా, ఇప్పుడు మన వాళ్ళ స్టైల్ మారిపోయింది, టెక్నాలజీ వాడేసి Right. ట్రెండ్స్ వాళ్ళే వాళ్ళే క్రియేట్ క్రియేట్ చేస్తున్నారు. అవును, యా. స్ట్రైట్ గా వెళ్ళే ట్రెండ్స్ నుంచి ఒకటి పక్కకు వదిలే ఏదైనా కొత్త చేస్తారు అనుకో, అది మళ్ళీ ఇంకో ట్రెండ్ మళ్ళీ అదొక ట్రెండ్. అంటే ట్రెండ్ ఎట్లా ఇది కూడా ట్రెండా అన్నట్టుగా కూడా ఉంది. అనేలాగున్నాయి ట్రెండ్స్. అక్క మీరు నన్ను అడిగారు కదా క్వశ్చన్, సో ఐ విల్ ఆస్క్ యూ ద సేమ్ క్వశ్చన్. నిజంగానే ఆర్ కస్టమర్స్ కన్జ్యూమింగ్ దిస్ లాంగ్ ఫార్మాట్ వీడియోస్? ఎందుకంటే అటెన్షన్ స్పాన్ పోయిందని ఇప్పుడు అనుకున్నాం కదా. సో పీపుల్ ఆర్ యాక్చువల్లీ లుకింగ్ అట్ దీస్ 2 minutes or 5 minutes or 1 hour videos. See, 2 minutes, 5 minutes is always the trending thing. అంటే it's something that eventually forwarded to your family and friends, the social media thing, బట్ ఈ ఒకప్పుడు 1 hour కూడా కాదు, 2 గంటలు వచ్చే వీడియోలు. అవును. ఆ సేమ్ వీడియో లెఫ్ట్ రైట్ కెమెరా, లెఫ్ట్ కెమెరా, సెంటర్ కెమెరా, రైట్ కెమెరా విత్ లాట్ ఆఫ్ ఎఫెక్ట్స్. ఇట్స్ అ వెరీ లాంగ్ ఫార్మాట్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వచ్చేవి. బట్ ఎట్ వాస్, ఐ థింక్ వీ బ్రోక్ దట్ ప్యాటర్న్. ఈ
మొత్తం దాన్ని వి కైండ్ ఆఫ్ డివైడ్ ఇంటూ మల్టిపుల్ సెగ్మెంట్స్ అనమాట. సో ఇమీడియట్ గా వెడ్డింగ్ అయిపోయాక విదిన్ 15 days లో వి గివ్ సంథింగ్ కాల్డ్ షో రీల్, a snippet of like టక్ 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 క్విక్ వైబ్ ఆఫ్ ద ఎంటైర్ ఈవెంట్స్. అది కాకుండా లైక్ యు సెడ్ ఈ టీజర్స్ అనేది ఇట్స్ ఆల్వేస్ దేర్. ఆ ఎమోషన్ పట్టుకుని ఆ స్క్రిప్టెడ్ ఆ కంటెంట్ పుల్ చేయాలి అంటే ఐ థింక్ విల్ నీడ్ మినిమమ్ ఆఫ్ 3 to 5 minutes టు షో ద ఎమోషన్ ఆఫ్ యువర్ ఆర్ ద వైబ్ ఆఫ్ యువర్ ఎంటైర్ ఈవెంట్. అది కాకుండా లైక్ యూ సెడ్ ఈ లాంగ్ 2 hour ఫార్మాట్స్ 1 or 2 hour ఫార్మాట్స్ ఉందండి, అది ఇప్పుడు లేదు అంటే మేం చేయట్లేదు. వాట్ వీ డూ ఇన్స్టెడ్ ఇస్ డైరెక్టర్స్ కట్ అని అంటాం అనమాట. ఇట్స్ ప్రిటీ మచ్ లైక్ అ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ. సో ఒకప్పుడు లాగా ఏమంటారు ఫుటేజ్ అంతా వేసేసి వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోని నడిచేది, ఖాళీగా అలా ఈవెంట్ అంతా ఫ్లో అయ్యేది, వెనకాల మ్యూజిక్ తో నడిచేది కదా. మల్టిపుల్ పాటలు రన్ ఎస్, పెళ్లి పుస్తకం పాటలు. ఎస్, ఇప్పుడు అలా లేదు. సో ఇట్స్ ప్రిటీ మచ్ ఇట్ రన్స్ విత్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్, బ్రైడ్ గ్రూమ్ ఇంటర్వ్యూస్, పేరెంట్స్ ఇంటర్వ్యూ. ఇట్స్ లైక్ యూ సిట్టింగ్ అండ్ టాకింగ్ అబౌట్ యువర్ ఓన్ డాటర్ వెడ్డింగ్. ఐఎమ్ సిట్టింగ్ అండ్ టాకింగ్ అబౌట్ మై ఓన్ వెడ్డింగ్. దాని నుంచి స్క్రిప్ట్ చేసి అక్కడి నుంచి మేము ఫుటేజ్ తీసుకుంటా ఉన్నాడు. వీళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి ఫుటేజ్ తీసుకుని వి కైండ్ ఆఫ్ మేక్ ఇట్ లైక్ అ డాక్యుమెంటరీ. It's not the traditional video where it is just running like that, but it feels very real because you're talking about your own experience or ayyindi avvaboyedi or jarugutunnadi. We deal with a lot of interviews anamata. So ippudu if you ask me, it's not anymore that boring stuff. We kind of made it more interesting. So yeah, people emotionally attached to this more than anything. There are brides who cry out seeing somebody else's video. There's this bride who came and then I was just showing in the Matalo, I was showing her a film and then she started crying suddenly. So it's not her wedding, it's not her video, it's not her family. Video lo unna oka manchi kuda ammayiki teliyadu, but she could feel it so much. She started crying so much. I think this is how I'm going to look like, this is how my father is going to cry. And the groom got so emotional. I think this is how our wedding video is going to look like. People feel so emotionally attached while they're looking at somebody else's wedding. That's how we kind of make things together and then put it. So it's no more the boring formats. అమేజింగ్. Yeah. భలే కనెక్ట్ అయ్యాను నేను కూడా మీరు చెప్తున్నప్పుడు. లీవింగ్ ఫ్లాష్ షూట్ ఇవన్నీ ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ క్వశ్చన్. ఫ్లాష్ షూట్ స్టార్ట్ చేయక ముందు కూడా ఇప్పుడు కూడా నాకు అంత ఐడియా లేదు, బికాస్ అంత డెప్త్గా నేను వెళ్ళలేదు. వై డు యూ గైస్ టేక్ సో మచ్ టైమ్ టు, ఐ నో ఇట్స్ క్రాఫ్ట్, ఆర్ట్, ఎవ్రీథింగ్, బట్ ఇంతసేపు వై? ఇంత అంటే ఎంత అంటే చాలా లాంగ్ పడుతుంది కదా. సో అసలు జెన్యూన్ గా ఐ రియలీ వాంటెడ్ టు అండర్స్టాండ్ వై విల్ ఇట్ టేక్ సో లాంగ్. ఒక ఫ్యామిలీలో ఒక 10 ఇంటర్వ్యూలు తీసుకుంటాం. 10 మంది మాట్లాడింది, ఆ మాట్లాడిన కంటెంట్ ఈవెంట్స్ లోంచి ఏ ఈవెంట్ లోంచి ఎక్కడ పుల్ చేసింది, అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు గో ఇన్ అ సింక్ విత్ ద ప్రాపర్ మ్యూజిక్, విత్ ప్రాపర్ ఎడిట్, విత్ ప్రాపర్ కట్స్. ఇది ఓన్లీ ఫిల్మ్ కి. పిక్చర్స్ పరంగా వస్తే ఎవ్రీ పిక్చర్ హ్యాస్ టు బీ హ్యాండ్ పిక్డ్ అండ్ ఎడిటెడ్. సో that's the reason it will take its own good time. అండ్ మేము అందుకే పిక్చర్స్ చేయం. ఒక్కొక్కటి చేయాల్సి వస్తుంది. అసలు ఫస్ట్ ఇనిషియల్ యాడ్ ఆన్ ఫొటోస్ అని పెట్టాం కానీ అమ్మో అది మాతో కాదు. వీ కెనాట్, బికాజ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అడుగుతారు. రైట్, అది సగం టైం అక్కడ మాకు టైం కదా, మాదంతా టైం క్విక్ ఫాస్ట్ ఉంటది. రైట్. సో ఫొటోస్ జోలికి అస్సలు. అండ్ అప్పుడు నాకు అర్థమైంది క్లారిటీగా, అమ్మా ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఫోటోగ్రఫీ, ఫొటోస్ అనేది, ఎస్పెషలీ వీడియోస్ అనేది పక్కన పెడితే ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే హియర్ సీ వి ఆర్ ట్రైయింగ్ టు టెల్ సంబడీ స్టోరీ. సో వెన్ ఎవర్ దే లుక్ బ్యాక్ ఎట్ దేర్, ఆ వీడియో చూసినా, ఫిల్మ్ చూసినా, ఇట్ హ్యాస్ టు బీ లైక్ దేర్స్. ఓ జస్ట్ వీడియో వచ్చింది ఆర్ ఎఫెక్ట్స్ వచ్చాయి, గుడ్ మ్యూజిక్ అండ్ జస్ట్ గుడ్ షాట్స్ డజంట్ మేక్ అ ఫిల్మ్ గుడ్. It has to be their story. There are hundreds of weddings that happen the same. For మీరు 100 వెడ్డింగ్లు చేస్తుంటారు, అన్ని వెడ్డింగ్స్ అదే ప్రొఫార్మల్ అవుతాయి. ఇదే సంగీతం లాగే స్టార్ట్ అవుతుంది, అదే వినాయకుడు పాటతో స్టార్ట్ అవుతుంది, తర్వాత కపుల్ పర్ఫార్మెన్స్, అది పేరెంట్స్, ఇలాగే అవుతుంది. వెడ్డింగ్ కూడా ప్రిటీ మచ్ అంతే, ఫేసులు మారుతాయి. బట్ హౌ వి షోయింగ్ ఇట్ as their wedding and not anybody else's, it can be అదే ఫార్మాట్ లో అవుతుంది, ఎవరి వెడ్డింగ్ అయినా అవ్వచ్చు. బట్ హౌ ఇస్ ఇట్ ఓన్లీ దేర్ వెడ్డింగ్ ఇస్, ఎవ్రీ మ్యారేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టోరీ. సో ఎవ్రీ కపుల్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టోరీ. హౌ ఆర్ వి ట్రైయింగ్ టు డెలివర్ దేర్ ఓన్ స్టోరీ త్రూ దేర్ వెడ్డింగ్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ స్టోరీ టెలింగ్. 2 minutesలో ఇవ్వాలంటే మ్యాగీ ఇవ్వచ్చు, బట్ బిర్యానీ కావాలంటే వెయిట్ చేయాలి, మంచిగా కుక్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. సో 3 months యాక్చువల్లీ లేట్ కాదు, మీరు వచ్చి 10 minutesలో ఇస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ 3 months ఇస్ లుకింగ్ లైక్ ఎ లాట్ ఆఫ్ చాలా చాలా ఎక్కువ టైం తీసుకున్నాడు అని. బట్ యాక్చువల్లీ
real clients, they understand that there is difference between what this and that, because eventually what they'll have to realize is ఒక 20 years 30 years తర్వాత వాళ్ళ పిల్లలకో మనవరాలకో మనవాళ్ళకో వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో హైలైట్ చూపించలేము మనం. ఆల్ దే హ్యావ్ టు సీ ఇస్ టీవీలో ప్రశాంతంగా కూర్చుని దే హ్యావ్ టు సీ ద ఫుల్ ఫార్మాట్, అండ్ దట్స్ హౌ దే ఎమోషనలీ గెట్ అటాచ్డ్ టు దట్. వాట్ దే హ్యావ్ టు రియలైజ్ ఇస్ ద కాంటెంట్ దట్ యూర్ షూటింగ్ ఇస్ నాట్ ఫర్ ద ట్రెండ్, ఇట్స్ ఫర్ ద ఆర్కైవ్స్, it's for the generations to look and feel great about. My team also have a cool set of fun questions. Okay. So to end our conversation on a fun note, I'll ask you. So Karthik, this question is about which team gets panic in that particular situation, reel makers or photographers? Okay. Rain during outdoor event. We won't panic. Oh, we also won't panic. In fact, we love it. Yeah, maza More content. Oh, actually మొన్న రీసెంట్ గా మేము ఒక వెడ్డింగ్ చేసాం బెంగళూరులో. ఫుల్ మొత్తం సంగీతం అన్ని రెడీ అయ్యారు, వాజ్ బ్యూటిఫుల్ వెన్యూ, ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. ఎగ్జాక్ట్లీ ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు ఇట్ స్టార్ట్ రైనింగ్, ఫుల్ పానిక్ సిచ్యుయేషన్ ఆల్. And then Siddhan team was like, let's do portraits in the rain only. Crazy. And then we've done some cool portraits in the rain. దాని తర్వాత you won't believe a bride's cousins random గా వర్షంలో స్టార్ట్ చేశారు with the dance with those expensive lehengas and all that. And entire I think 5-6 hours it was raining left right center. We were shooting alage, they were dancing alage, and probably that is the best event that I have witnessed with my own eyes. Crazy. The beautiful event. అంటే కొన్నిసార్లు అనుకుంటాము కదా? అది బ్యాడ్ అవుతుందని, బట్ దట్ విల్ బి ద బెస్ట్. Yeah. No network at venue. నాట్ పానిక్. Not సంబంధం లేదు. మాకు network Yeah, అసలు. మాకు యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ ఇట్ ఇస్ మోర్ పీస్ఫుల్. Yeah. ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు. డీజే సడన్లీ చేంజెస్ ద లైటింగ్. దట్స్ అ పానిక్ ఫర్ us. Really? యా, ఇట్స్ అ ప్రాబ్లం బికాజ్ లైటింగ్ మాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. For us, no. ఫోన్స్ కదా, సో okay. లేజర్స్ ఇవన్నీ పడుతూ ఉంటాయి, అదొకటి ప్రాబ్లం ఉంటుంది ఫోన్స్ కి. దాని తర్వాత మ్యూజిక్ ఇవన్నీ కూడా కొంచెం ఇష్యూ అవుతుంది. Yeah, lasers we also have, but lighting, I don't think we won't panic. We will panic like anything. Couple refuses to do retakes. We will panic We don't ask. because we will ask them like 2-3 times or 4-5 times. Okay. Please do this. కాంటెంట్ కదా మిస్ అవుతుంది. మాకు ఆ పంచాయతీ లేదు అసలు, మన రీటేక్సే ఉండు. Okay. సింగిల్ టేక్ రా రియల్. మేకప్ డిలేడ్ బై 3 hours. Our people get annoyed. అవునా? యా, ఒక్కటైతే నేను ప్రౌడ్ గా చెప్తా ఫోటోగ్రఫర్స్ గురించి, పేషెన్స్ ఎంత ఉంటుంది అక్క. నిజంగా చెప్తున్నా, మా వాళ్ళకి పేషెన్స్ లేదు. 2 గంటల 3 గంటల అయిపోవాలి అట్లా కాదు. ఇక్కడ ఫస్ట్ పర్సన్ టు కమ్ ఇస్ అ ఫోటోగ్రఫర్, Yeah, ద లాస్ట్ First and పర్సన్ టు last. లీవ్ ఇస్ అ ఫోటోగ్రఫర్. ఐ రియలీ రెస్పెక్ట్ దట్ అ లాట్. అంటే అలాని ఇది తక్కువని కాదు, జస్ట్ చెప్తున్నా. మన వాళ్ళకి కొంచెం టైం అంటే టైం, 3 hours 4 hours అంతే. రైట్. మీకు టైమింగ్ ఉండదు. Yeah. ఈవెంట్ అయ్యేంత వరకు లాస్ట్ వరకు ఉంటారు. హ్యాట్స్ ఆఫ్. So yeah, we also get full panic if the makeup is getting delayed, because makeup delay అయితే అన్ని అన్ని డిలే అయిపోతాయి, ఏదో ఒక టైంకి జరగదు. Viral reel needs to be uploaded immediately. We panic like I can tell for you. we panic like because the whole point is instant గా అది పోస్ట్ చేయాలి, right. రీల్ వెళ్ళిపోవాలి. వాళ్ళ పేజ్ ఒకటి ఉంటుంది, ఆ పేజ్ లో పోస్ట్ చేయాలి. లేకపోతే we panic like anything. And stories also మాకు అప్పటికప్పుడు స్టోరీస్ తీస్తాం, ఫొటోస్ పెట్టి స్టోరీస్ పెడతాం. Oh, okay. అది కూడా పానిక్ సినారియో క్రియేట్ అవుతుంది. Okay. సో యా, మా సబ్జెక్ట్ కాదు. కాదు. And couple disappears during golden hour. యా, ఇట్స్ అ పానిక్ ఫర్ us too, because that's mmost important moment కదా. మళ్ళీ ఆ టైంలో మేము తీసుకోవాలి, మళ్ళీ మీరు తీసుకోవాలి. Bridesmaids keep interrupting couple portraits. It's panic only. అవునా? More than panic, it's very annoying. It's irritating. Yeah. Family keeps asking, ఇంకా అయిపోవాలా? Not a panic. Really? Because we are already there. వాళ్ళు అడగక ముందు మేము ఇచ్చేస్తాం. పెళ్లిలోనే ప్లే కూడా చేస్తాం. మాకు అది ప్యానిక్. Yeah, yeah. వీళ్ళు లేట్ వచ్చినా ఏమైనా ఫ్యామిలీ ఫస్ట్ ఇంకా అయిపోవాలా అని అడుగుతాం. నో స్పేస్ టు షూట్ బ్రైడల్ పోర్ట్రేట్స్. ఇట్స్ అ పానిక్ ఫర్ us. సర్టన్ టైమ్స్ మేము ఫుటేజ్ కోసం ట్రై చేస్తూ ఉంటాము, వేరే టైంలో దొరకదు. సో ఆ టైంలోనే తీసుకోవాలి, బట్ అలాగే మీది కూడా మీకు వస్తుంది. సో ఇట్స్ అ పానిక్. వస్తుందా రాదా, మనకు ఫుటేజ్ వస్తుందా రాదా, ఈ ఫోటోగ్రఫర్స్ కి ఇచ్చేసి వెళ్ళిపోతే మనకేం కాంటెంట్ ఉంటుంది, మనని అడుగుతారు తర్వాత. ఇట్స్ అగైన్ వెరీ. For us, it's actually not a panic, because we end up creating something or the other. ఏమీ లేకుండా ఏదో ఒకటి క్రియేట్ చేసి పోర్ట్రేట్స్ చేసేయడమే. So thank you so much. It was lovely. థ్యాంక్ యూ. ఇది అడ్డుంది. Yeah.